తెలంగాణ చూపు ఈరోజు తిప్పర్తి మండలం ఎల్లమ్మ గూడెం గ్రామ పంచాయతీ వైపు ఉన్నది. ఎందుకు ఒక బీసీ బిడ్డని నామినేషన్ వేయకుండా చేయాలనే ఒక కుట్రని తలపెట్టిన మంత్రి కోమటిరెడ్డి అనుచరులు సందీప్ రెడ్డి, పాశం రామరెడ్డి, బోళ్ళ వెంకటరెడ్డి గారులని చెప్పుతోడు కొట్టినట్టు చేసే సందర్భం ఇప్పుడు ఉన్నది. ఎందుకంటే ఆమెకు నామినేషన్ వేయకుండా చేస్తుర్రు అన్న మరుక్షణం భూపాల్ రెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీ నుంచి యావత్ జిల్లా ప్రెసిడెంట్ గారు బండా నరేందర్ రెడ్డి గారు అందరూ వచ్చి ఇక్కడ నామినేషన్ వేయించారు. బీసీ ఉద్యమ నేతగా మేము కూడా వచ్చి వాళ్ళ కుటుంబానికి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అండగా నిలిచి యావత్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ విషయాన్ని చేరవేసి అన్నీ రగన్నకు కానీ కాలేజీ సీనన్నకు కానీ యావత్ యూట్యూబ్ మీడియాకు టీడీఎంఏ మొత్తానికి కూడా తెలియపరిచి ఈ సమాజంలో దీన్ని ఒక పెద్దగా చూపించే ఒక ప్రయత్నం చేసాం. వాళ్ళకు కూడా ఒక ఈ సందర్భంగా కృతజ్ఞతలు. వీళ్ళే కనుక వెంటనే యాక్షన్ తీసుకొని ఇనిషియేట్ తీసుకోకపోతే కనుక వీళ్ళకి ఇంత స్థాయిలో ఒక మద్దతు దొరికేది కాదు. ఇక్కడ నల్గొండ జిల్లాలో ముఖ్యంగా మంత్రి కోమటిరెడ్డి గారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి కూడా నల్గొండ నియోజకవర్గంలో బీసీలు, ఎస్సీలు, మైనారిటీల మీద అన్ని అక్రమ కేసులే. పార్టీల పరంగా చూసుకుంటే కూడా ప్రతిపక్ష పార్టీల మీద కొంతమంది అధికార పార్టీల కొన్ని విషయాల్లో పెడుతుంటారు, అదొక రకం. ఇక్కడ అట్లా కాదు. రెడ్డి అని ఉంటేనో ఇంకేదన్నా ఫార్వర్డ్ క్యాస్ట్ ఉన్నోనికేమో వాడు మర్డర్ చేసినా విట్నెస్లు ఉండో కోర్టులో కొట్టేస్తారు. అదే ఒక బీసీ ఓన్ మీద చిన్న ప్రీటీ కేసు ఉంటే వాళ్ళని ఎత్తుకపోయి డీటీసీలో వేసి భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని వేధిస్తూ ఉంటారు. ఇక్కడ ఈ అరాచకాలన్నింటినీ కూడా మీరు చూపించడానికి వచ్చినందుకు మళ్ళీ కూడా మీకు థ్యాంక్స్ చెప్తూ నాగలక్ష్మి కుటుంబానికి ఎప్పుడు కూడా మేము అండగా ఉంటాం. ఆమెని గెలిపించేంత వరకు కూడా నేను మా సంఘం తరపున కూడా మేము ఉంటామని తెలియజేస్తా ఉన్నాం. వాళ్ళకు 4 రోజుల నుంచి కూడా వాళ్ళు ఎంత బాధపడుతున్నారు అనేది నేను ప్రత్యక్ష సాక్షిని చూసిన. వాళ్ళ పిల్లల్ని చూస్తే అయితే ఒక్కోసారి కళ్ళ నీళ్ళు వచ్చినాయి. ఆ రోజు ఆయన లేని టైంలో ఆమెతో పాటు ఆ 2 పిల్లలే ఉండేది. వాళ్ళు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, ఏమవుతుంది, వాళ్ళకి చిన్నపిల్లలకి ఇవన్నీ తెలియక వాళ్ళు పడ్డ మనోవేదనని కల్లారా చూసిన వ్యక్తిగా చూస్తున్నా. అసలు మీరు ఏం మనుషులు రా నాయన, ఈ కిడ్నాప్లు ఏంది, ఏ కాలంలో ఉన్నాం? 2025లో కూడా ఇట్లాంటి దరిద్ర పనులు చేస్తుంటే నయం పోయిండు అని అనుకుర్రు. తప్పది. ఆయన ఆత్మ ఇక్కడున్న చాలామంది ఆధిపత్య వర్గాలకు ఆ ఆత్మ అట్నే ఉండి ఆ పనులన్నీ ఇక్కడ చేయిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇంత అరాచకాలు ముఖ్యంగా నల్గొండ అంటేనే ఇది ఒక రెడ్డి జిల్లాగా పెట్టి బీసీలని గతంలో బెల్లిల తక్క కొనపూరి సాంబశివుడు, కొనపూరి రాములన్నను చంపిర్రు. ఇప్పుడు ఇంకొక వీళ్ళని చంపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొన్న చెరుకు సుధాకర్కి ఏం జరిగిందో చూసినాం, నిన్న పున్న కైలాస్కి ఏం జరిగిందో చూసినాం, ఈరోజు యాదగిరి యాదవ్కి ఏం జరిగిందో చూస్తున్నాం. బీసీలారా మీకు కూడా ఈ సందర్భంగా ఒకటి తెలియజేస్తున్నా, ఎక్కడ ఎవరికి మన బీసీలకు కానీ ఎస్సీలకు కానీ చిన్న అపాయం వాటిల్లినా ఈగ వాళ్ళనా సరే మీరు అంతా రావాలి. అక్కడెక్కడనో ఇందిరా పార్కులో ధర్నాలు చేసుడో, అక్కడెక్కడనో బషీర్బాగ్లో ప్రెస్ మీట్లు పెట్టడం కాదు, ఫీల్డ్ మీదకి రావడం నేర్చుకోవాలి సంఘాలు కూడా. సందర్భంగా ఆర్ కృష్ణయ్య గారికి, జాదుల సీన్ గారికి, దాసు సురేష్ గారికి కూడా చెప్తున్నా, ప్రెస్ మీట్లతోటి మీ మాటలు వినే రోజులు కూడా పోయినాయి. మీరు కూడా ఫీల్డ్ మీదకి వచ్చి ఇక్కడ జరిగే వాడి మీద ప్రత్యక్ష కార్యాచరణ చేయాలని చెప్పి తెలియజేస్తున్నా. ఇక్కడ ఒక నినాదం కూడా ఇవ్వాలనుకుంటున్నాం. ఏమనుకుంటున్నాం అంటే, కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% అని చెప్పి మోసం చేసింది. పార్టీ పరంగా 50కి పైన ఇస్తున్నారు, అది మోసం చేసింది. చివరికి 17% ఇచ్చి అట్లా బీసీలను మోసం చేసిర్రు. జనరల్ స్థానాల్లో ఎవరైనా బీసీలు పోటీ చేస్తే వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని చంపే ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా నేను రాజకీయాల గురించి మాట్లాడొద్దని అనుకున్నా, కానీ కాంగ్రెస్ పార్టీ హటావో బీసీ బచావో అనే ఒక నినాదాన్ని ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కాంగ్రెసే మాకు బీసీలకు ఒక శనిరేఖ తయారైంది. ఎప్పుడు ఇది బీసీలని మేలుగోరే పార్టీ కాదు, ఎప్పుడు బీసీలకు అన్యాయం. కాబట్టి ఈ యావత్ ఎన్నికల్లో 12,000 గ్రామ పంచాయతీల్లో కూడా కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలి. నేనేం పార్టీ గురించి మాట్లాడదలుచుకోవట్లేదు. కాంగ్రెస్ పార్టీని ఓడగొడితేనే వాళ్ళకు కొంచెం అన్న సిగ్గు వస్తుంది, భవిష్యత్తులో బీసీలు అంటే కూడా తెలిసి వస్తుంది. అందుకోసమే కాంగ్రెస్ని ఓడగొట్టాలని చెప్పి తెలియజేస్తున్నాం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇక్కడ రాష్ట్రం మొత్తం 42% అని రేవంత్ రెడ్డి అంటే ఆయన ఒకటి ప్రకటన చేసిండు, మీడియాలో కూడా చూసిరు మీరంతా. నేను నా నల్గొండ నియోజకవర్గంలో 50%కి పైగా సీట్లు స్థానిక సంస్థల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్లు ఇస్తున్నాడు. 50% ఎక్కడ దేవుడి గెరక. ఈ 17 ఇచ్చింది కూడా లేదు. ఆ 17లో కూడా వాళ్ళ పార్టీ వాళ్ళ నుంచి ఆపోజిట్లో వేరే ఆయన వర్గం వాళ్ళు ఉంటే ఈ 17లో కూడా వాళ్ళని ఓడగొట్టే ఒక ప్రయత్నం చేస్తుండు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నీ అనుచరులకు కానీ
ఇప్పుడు 3 రోజులైతే ఒక జిల్లా మంత్రిగా ఉండి నీ నియోజకవర్గంలో ఇంత పెద్ద ఘటన జరిగితే యావత్ తెలంగాణ అందరికీ తెలిసినా కూడా మరి నీకు తెలుస్తలేదా? నీ పాత్ర లేదు అని అంటే కనుక నువ్వే ఒక ప్రెస్ మీట్ పెట్టు. రేపు పొద్దుగాల ఇదే ఎల్లమ్మగూడెం కుర్రా వచ్చి వీళ్ళని పరామర్శించి ఇంకా 2 రోజుల టైం ఉంది కాబట్టి వాడిని విత్డ్రా చేయించి ఆపోజిట్ నీ మనిషిని విత్డ్రా చేయించి యునానిమస్గా ఆమెను గెలిపించి నీ వైఖరి ఏందనేది చూయించుకో.